హైదరాబాద్ నేరెడ్మెట్లో ఎక్సైజ్ సిఐ జ్యోతి భర్త ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. జ్యోతి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆమె భర్త శ్రీనివాస్ సూసైడ్ లేఖ రాశారు. సిఐగా ప్రమోషన్ పొందినప్పటి నుంచి తన దగ్గరికి రావడం లేదని, తనపై కట్నం వేధింపులతో పాటు విడాకుల కోసం దరఖాస్తులు చేసుకుని సూసైడ్ నోట్లో తెలిపారు శ్రీనివాస్. పోలీస్ స్టేషన్కి పిలిపించి తనను బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. బెదిరింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సైజ్ సిఐ జ్యోతి భర్త ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. జ్యోతి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, ఎక్సైజ్ జ్యోతి వేధింపుల వల్లే తన అన్న శ్రీనివాస్ చనిపోయినట్లుగా తమ్ముడు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. అయితే వివాహం తర్వాత జ్యోతికి ఉన్నత స్థాయి చదివించిన నేపథ్యంలో జ్యోతికి గ్రూప్ 2 ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత పూర్తిగా ఆమె ఎక్సైజ్ సంబంధించిన దాంట్లో ఉద్యోగం కూడా పొందింది. అయితే కొన్ని రోజుల తర్వాత పూర్తిగా అంటే శ్రీనివాస్ ని జ్యోతి వేధించడం వల్లనే చనిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే జ్యోతి తన భర్త శ్రీనివాస్ పైన 498 కేసు కూడా నమోదు చేసింది. అంతేకాకుండా పూర్తిగా డైవర్స్ కోసం కూడా కొన్ని రోజుల నుంచి కూడా శ్రీనివాస్ ని వేధించడంతోనే అతను యొక్క జ్యోతి సంబంధించిన విషయంలోనే చనిపోయినట్లుగా ఇటు నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే నిన్న శ్రీనివాస్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తమ్ముడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్ళగా చీరతో ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయినట్లుగా ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో జ్యోతి ఆమె భర్త సంబంధించిన ఆమె తరఫున కొంతమంది బంధువుల తరఫునే పూర్తిగా తన అన్న చనిపోయారని మాత్రం ప్రధానంగా సూసైడ్ నోట్ లో కూడా రాసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఎక్సైజ్ సంబంధించిన ఇన్స్పెక్టర్ జ్యోతి విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫిర్యాదు సంబంధించిన పేరు ఎఫ్ఐఆర్ లో కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం, దాని తర్వాత పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.